చేపలంటే ఎంతమందికి ఇష్టం? చేపల కర్రీ తింటారా మీరు? ముళ్ళుంటాయి ఎంత తింటారా? నువ్వు తినవా? ఎందుకు ముళ్ళుంటాయేనా? చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం? మటన్ అంటే ఎంతమందికి ఇష్టం? మటన్ రా ఇష్టమేనా? అసలు నాకు ఏది నాన్ వెజ్ అంటే ఇష్టం లేదండి. నాకు ఓన్లీ శాకాహారం అంటే వెజిటబుల్ అంటే ఇష్టం. అన్న చదువుతుంటే నాన్ వెజ్ తినవా నువ్వు? చికెన్ తినవా? సరే 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 అయితే మీకు ఈరోజు ఒక మంచి కథ చెప్తా. ఏ కథ చెప్తాను? మంచి కథ చెప్తా. ఆ కథ పేరు చేపల కథ. ఏ కథది? చేపలు తెలుసు మీకు. అయితే పిల్లలు మీరు ఒకటి గమనించారు లేదు, చేపలు బతుకున్నప్పుడు ఏం చేస్తాయి? ఫాస్ట్ 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 గా అలలు వస్తున్నప్పుడు కళలకి ఎదురెళ్తా ఉంటాయి. చూసారా? ఫోర్స్ గా ముందుకి దూసుకుంటా వెళ్ళిపోతాయి. చూడు ఏం చేస్తున్నాడు బన్నీగడి. ఫోర్స్ గా ఏం చేస్తాయి? దూసుకుంటూ వెళ్ళిపోతాయి అలలకి. కానీ చనిపోయిన చేప సరే కన్నా చనిపోయిన చేప ఏమైంది? అలలకు కొట్టుకెళ్ళిపోతుంది. నీళ్ళలో అయింది చేపని. చాలా చేప నీళ్ళలో వేసి ఒక బకెట్ నీళ్ళు తీసుకురండి, బకెట్ లో బతుకున్న చేపని వేయండి, అది చక్కగా కిందకి వెళ్ళిపోతుంది. అదే చచ్చిపోయిన చేప అయితే పైకి వెళ్ళిపోతా లేదా? అవునా కదా? అయితే నేను చెప్పేటువంటి కథ తెలివైనటువంటి చేప ఒక ఆమె ఉంది, కొంచెం తెలివి గల చేప ఒక ఆమె ఉంది, తెలివి తక్కువ చేప ఒక ఆమె ఉంది. వాళ్ళ పేర్లు ఏంటంటే ఒకసారి చెప్పాను మీకు ఆ కథ. వాళ్ళ చేపల పేర్లు ఏంటంటే ఫస్ట్ చేప పేరు సుమతి. సుమతి ఫస్ట్ చేప పేరేంటి? సుమతి. రెండో చేప పేరు పేరేంటి? కాలమతి. సుమతి, కాలమతి, మందమతి. ఏంటి? సుమతి, కాలమతి, మందమతి. ఫస్ట్ చేప పేరు సుమతి, రెండవ చేప పేరు కాలమతి, మూడవ చేప పేరు మందమతి. అయితే పిల్లలు మరంట ఆ మూడు కలిసి ఒకే సరస్సులో ఉంటాయంట. ఎక్కడుంటాయి? చేతులు కట్టుకొని ఒకే చెరువులో ఒకే చోట చక్కగా చాలా ఉన్నాయి. చాలా చేపలు. మరి ఒక చెరువు అంటే 1-2 చేపలు ఉంటాయి పిల్లలు, చాలా చేపలు ఉంటాయి కదా. చాలా చేపల్లో ఈ మూడు కూడా ఉన్నాయన్నమాట. అయితే పిల్లలు ఒక రోజు ఏమైందో తెలుసా? కాదమ్మా అసలు లేదు. ఒకసారి ఏమైందంటే ఆ ఒడ్డు మీద, ఇప్పుడు చెరువులు ఒడ్డులు ఉంటాయి కదా, పైన గట్లు ఉంటాయి కదా, ఆ గట్టు మీదంట ఇద్దరు అలా ఇప్పుడు వలలేస్తూ ఉంటారు, చేపలు పడుతూ ఉంటారు, గేలాలు వేస్తూ ఉంటారు. అయితే వాళ్ళంతా ఇద్దరు ఆ గట్టు మీద నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఈ సుమతి విందంట ఆ విషయాన్ని. సుమతి ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అరే ఈ చెరువులో బాగా చేపలు ఉన్నట్టున్నాయా, చేపలు ఈ చేపలన్నిటిని కూడా మనం పట్టుకెళ్ళి ఏం చేయాలి? అమ్మేస్తే బోళ్ళంత డబ్బే డబ్బురా. దీనంతా కూడా మనం అమ్మివేయడానికి రేపొద్దున మనం ఏం చేద్దాము? వలలు తీసుకొచ్చి వేద్దాంరా అని చెప్పి అనుకుంటున్నారంట. అర్థమైంది పిల్లలు? అనుకుంటుంటే ఈ విషయం ఎవరున్నారు? సుమతి. సుమతి ఇది తనకి కొంచెం తెలివి బాగా ఎక్కువ కదా, చాలా తెలియగలిగినటువంటి వ్యక్తి కదా. అయితే ఆ చేప ఈ విషయం విని ఏం చేసిందంటే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? సుమతి ఫ్రెండ్స్ ఎవరు? కాలమతి, మందమతి. అయితే సుమతి వెళ్ళి, అమ్మా కాలమతి, మందమతి, మరి మీకు ఒక విషయం చెప్పరా? మరి రేపొద్దునంట ఏం చేస్తారు? వలలు వేసేవాళ్ళు ఫిషర్ మ్యాన్స్ రేపొద్దున వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? మా వల వేసి మనందరినీ కూడా పట్టుకెళ్తారంట. నేను విన్నాను, నా చెబుతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, నేను విన్నాను కనుక మనం ఏం చేద్దాము? ఈ రోజే వెళ్ళిపోదాం వేరొక చోటికి. ఏం చేద్దాం? ఈ రోజే మనం ఏం చేద్దాం? వేరొక చోటికి వెళ్ళిపోతాం అని చెప్పి సుమతి చెప్తేనంట కాలమతి అంటుందంట, చూద్దాంలే. ఏమంటుంది? చూద్దాంలే. కాలమతి ఏమంటుంది? చూద్దాంలే. మందమతి చూద్దాం వాళ్ళు వేసినప్పుడు చూద్దాం. ఏమంటుంది? చూద్దాం వాళ్ళు వేసేనా చచ్చేనా అలా అలాగే అంటారు. మనం దొరికేనా పెట్టేనా అంటుంది మందమతి. మందమతి ఎప్పుడు నిద్రపోతా ఉంటుంది, మీరు నిద్రపోతారు.
ఎందుకంటే సుమతి చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు కదా. వాళ్ళు వినకపోతే సుమతి సరే వాళ్ళు వినట్లేదు, నేనన్నా బ్రతుకుతాను